ఇంతకాలం కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్పడం కష్టమని భావించేవాళ్ళం. కొన్ని సమయాల్లో కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏం చెప్తాం అనేవాళ్ళం. కానీ ఎక్స్పర్ట్స్ ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం వెతికారు. గుడ్డు కాదు కోడే ముందు అని తేల్చారు. ఒకప్పుడు పక్షులు రెప్టైల్స్ గుడ్లు పెట్టడానికి బదులుగా పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చారు. జెనీవా యూనివర్సిటీలో జీవ రసాయ శాస్త్రవేత్త మెరీనా బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఆధారంగా పరిశోధకులు కోడే ముందు అని తేల్చారు. కోడి గుడ్లు పెట్టడానికి ముందు పిండం లాంటి నిర్మాణాలను ఏర్పరచుకునే సామర్థ్యం జంతువుల ఆవిర్భావానికి ముందే ఉండవచ్చని పరిశోధకులు తేల్చారు. పరిస్థితులకు అనువుగా మారే వరకు అవి తమ పిల్లలను గర్భంలోనే దాచుకునేవని కనుగొన్నారు. జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం గుడ్ల కంటే ముందే కోళ్లు ఏర్పడట్లు ఎక్స్పర్ట్స్ అంచనాకు వచ్చారు. అంతేకాదు ఆ రోజుల్లో కనిపించిన గుడ్లకు నేటి గుడ్లకు పోలిక అస్సలు లేదన్నారు. పరిణామం చెందుతూ వివిధ రకాల జంతు జాతులుగా అభివృద్ధి చెందాయన్నారు. సో గుడ్డు కంటే ముందే కోడి వచ్చినట్లు భావిస్తున్నారు. మనం ఇప్పుడు చూసే గట్టి పెంకుల లాంటి గుడ్లు డైనోసార్ల కాలంలోనే ఏర్పడినట్లు గుర్తించారు. గుడ్లు ఏర్పడడానికి ముందు మనుషుల మాదిరిగానే పిల్లలకు జన్మనిచ్చేవని, ఆ తర్వాత గుడ్లు ఏర్పడి పొదగడం మొదలు పెట్టినట్లు జెనీవా పరిశోధకులు తేల్చారు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్క్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.